సారథి మనం ఇంత చేస్తూ ఉన్నాం, కానీ దీని గురించి ప్రజాపాలన అంటే ఏంటి, ప్రజలు అంటే ఏంటి, విరోధాలు ఎందుకు చెప్తున్నాం ఇట్ ఈస్ గోయింగ్ టు యూజ్లెస్. దట్స్ వై ఐ వాంట్ టు టేక్ 2 to 3 minutes టు అవేర్నెస్ దిస్ ప్రోగ్రామ్. సో బ్యూటిఫుల్ కొటేషన్ ఉంది మనలో చేసింది, వెరీ బ్యూటిఫుల్ కొటేషన్ అబౌట్ డెమోక్రసీ. ఫేమస్ పర్సనాలిటీ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. డు యు నో వన్ what says Abraham Lincoln about democracy? Democracy is the government of the people, by the people and for the people. Okay. Government is the for the people, by the people, of the people, by the people and for the people. ప్రజల చేత ప్రజల కొరకు, ఓకే, ప్రజల చేత ప్రజల కొరకు, ప్రజల యొక్క ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వమే డెమోక్రసీ. సో మరి ప్రజాపాలన అంటే ఏంటంటే ఎక్కడో ఉండి కాదు. సో ప్రజలకు అందుబాటులో ప్రతి క్షణం అందుబాటులో ఉంటూ వాళ్ళకు కావాల్సినటువంటి పథకాలను వెల్ఫేర్ తీసుకున్న వాళ్ళ మధ్యలో తీసుకోవడమే ఈ ప్రజాపాలన అంటే. కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోతే ఒక కొటేషన్, బ్యూటిఫుల్ కొటేషన్, ఒక 2 అక్షరాలే కానీ మొత్తం గవర్నమెంట్ చేంజ్ చేస్తున్న పరిస్థితి తీసుకొచ్చింది. ఆ 2 అక్షరాలు ఏంటి తెలుసా మీకు? మార్పు. మార్పు కావాలి, కాంగ్రెసే రావాలి అనే ఒక బ్యూటిఫుల్ కొటేషన్ తోటి మొత్తం గవర్నమెంట్ చేంజ్ చేస్తున్నమాట. సో ఈ సంవత్సరం పరిపాలన అయిపోయింది, మార్పు కావాలి, కాంగ్రెసే రావాలి. మరి ఏ మార్పు వచ్చిందయ్యా? ఏమైనా మార్పు వచ్చిందా? ఏమైనా మార్పు చూసారా? వచ్చే ఓటు ఉంటే ఈ మార్పు ఏంటో నేను చెప్తాను, అర్థమవుతుందా? సో మరి ఏ మార్పు జరిగిందంటే నేను చూస్తా ఉన్నాను. సో కాస్మెటిక్ కిట్స్ అని ఒకప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత అయింది? 50 రూపీస్ అయింది. ఓకే, అదే కాలేజ్ వాళ్ళకి 40 రూపీస్ ఉంటాయి, ఇప్పుడు ఎంత అయింది? 60 రూపీస్ అయింది. అర్థమైందా? కాబట్టి చాలా మార్పు అనేది మనం నోటిఫికేషన్ గురించి చూసినట్లయితే, సో మీరు డిఎస్సీలో గ్రూప్లో టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగింది. దాదాపు 9,000 పోస్టులు గ్రూప్లో పోస్టులు ఇవ్వబడింది. అంటే ఈ ప్రభుత్వం విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ తీయడానికి ఎంత ప్రోత్సహిస్తున్నారని నాకు అర్థమవుతుంది. అదేవిధంగా డిఎస్సీ రిక్రూట్మెంట్ చూసినాం మనం. సో డిఎస్సీ రిక్రూట్మెంట్ ద్వారా 11,000 పోస్టులు ఇవ్వబడింది. అంటే వచ్చిన సంవత్సరంలోనే దాదాపుగా 30,000 పోస్టులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం. 8,000 పోస్టులు ఇప్పుడు వచ్చిన ఒక సంవత్సరంలోనే. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి గవర్నమెంట్లో. కొద్దిసేపు 1-2 minutes ఎక్కువసేపు మాట్లాడాలి, తెలియాలి మీకు. సో మార్కెట్ జరుగుతుందా తెలియాలి, ఓర్పు ఉండాలి. ఓర్పు ఉంటే ఈ మార్కెట్లో నేను చెప్తాను, అర్థమవుతుందా? సో ఇంకా మనం చూసినట్లయితే చాలా నోటిఫికేషన్స్ కోర్టులో ఆగిపోయినాయి. సో వర్టికల్ అర్జెంటల్ అనేది పెద్ద ఇష్యూ ఉంది, రైట్? ఈ ఇష్యూ ద్వారా అన్ని గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, డిఎస్సీ కానీ, గ్రూప్ లా ఇష్యూస్ కానీ, ఏ ఇష్యూస్ అయినా ఈ వర్టికల్ అర్జెంట్ కూడా ఆగిపోయింది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అర్జెంటల్ లిటిగేషన్ పాటించాలని చెప్పింది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే యాజ్ పర్ సుప్రీంకోర్టు డెసిషన్ అర్జెంటల్ లిటిగేషన్ తీసుకొచ్చి కోర్టులో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించి అన్ని నోటిఫికేషన్ క్లియర్ చేసింది. అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ లా కావచ్చు, ఎవ్రీ నోటిఫికేషన్ క్లియర్. ఓకే, అన్ని నోటిఫికేషన్లో కోర్టులో ఉన్నటువంటి అడ్డంకులు తొలగించి సో ఇష్యూస్ క్లియర్ చేసింది అనమాట. అదేవిధంగా చూసినట్లయితే ప్రజావాణి అని వచ్చింది. సో ప్రజావాణి కూడా నేను స్వయంగా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నేనే దాదాపు ఒక 30 times వెళ్ళి ఉండొచ్చు. ప్రజావాణి అనే ప్రోగ్రామ్ ఏంటంటే వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్, ఓకే, వేరెవర్ యూ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్, సో డైరెక్ట్లీ వీ కెన్ మీట్ యువర్ డైరెక్ట్ అఫీషియల్స్ అండ్ సీఎం అండ్ మినిస్టర్స్. ప్రజావాణి చిన్నపేట సార్ అని ఇన్ఛార్జ్ ఉంటాడు దాన్ని. సో వారానికి 2 సార్లు జరుగుతారు. ఏ పని ఏ ప్రాబ్లం అవసరం ఉన్నా డైరెక్ట్ వీ కెన్ మీట్ అన్నాడు. సో నేనే దాదాపు అనేక సమస్యలు తీసుకెళ్లి డైరెక్ట్ చిన్నపేట సార్ని కలిసి ప్రజావాణిలో డైరెక్ట్ ఎవరైనా కావచ్చు. అదేవిధంగా మనం ఈ ప్రభుత్వంలో సీఎంఓ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, సిఎస్ని కావచ్చు, మినిస్టర్ కావచ్చు. నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను సీఎం సార్ని దాదాపు 3 సార్లు కలిసిన వచ్చిన 1 yearలోనే. సో లాస్ట్ ఇయర్ 10 సంవత్సరాల నుంచి నేను ఎన్నో పోలేదు, కానీ వచ్చిన 1 yearలోనే 3 times I met CM, honorable respected devoted CM ని 3 times ఇంటికి వెళ్ళాము. సో కాబట్టి మనం
అవకాశం ఉంది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక 6 స్కీమ్ తీసుకొచ్చింది తెలుసా మీకు అన్నీ. ఒకటి రైతు భరోసా. ఓకేనా, రైతు భరోసా వచ్చిన మన సంవత్సరంలోనే 54,000 కోట్లు అది రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ చేసిందన్నమాట. కాబట్టి రైతు భరోసా. గృహజ్యోతి. గృహజ్యోతి తెలుసా మీకు? కరెంటు రావడానికి 200 యూనిట్లు ఫ్రీ. ఓకేనా, మన సిస్టర్స్, మన అక్కలు, మన టీచర్లు, మన ఉపాధ్యాయులు ఫ్రీగా బస్సులో తిరగడానికి పథకం ఉంది. ఆ పథకం తెలుసా? ఏంటి పథకం? మహాలక్ష్మి. కాబట్టి మహాలక్ష్మి, గోపికాసం, చేయుత. ఓకే, సో ఇవన్నీ పథకాల ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతో ముందుకు వెళ్తా ఉంది. ప్రజల కోసం ప్రతిక్షణం మన కోసం చేస్తా ఉంది. సో వీ షుడ్ వెరీ థ్యాంక్స్ టు అవర్ సీఎం సార్. ఎందుకంటే ముఖ్యంగా మన కాస్మెటిక్ ఛార్జీలు మనకు పెంచుండ్రు, మనకు కావాల్సినటువంటి టీచర్లు మనకి ఇచ్చిండ్రు. ఓకేనా, డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచు కాబట్టి వీ షుడ్ గివ్ ఏ క్లాస్ ఫర్ సీఎం సార్ వన్స్ అగైన్. ఓకేనా, గవర్నమెంట్కి మన సీఎం రేవంత్ సార్కి గట్టిగా థ్యాంక్స్ మనం చెప్పండి కూడా. కాబట్టి ఇంకా ఎన్నో పథకాలు ముందు ఉన్నాయి. గవర్నమెంట్ తప్పనిసరిగా విద్యకి, యువతకు, అన్ఎంప్లాయ్మెంట్కి, రైతులకు తప్పకుండా ఇచ్చిన స్కీమ్స్ అనేది నెరవేర్చమని ఆశిస్తూ ఇక ముందు ఇక ప్రభుత్వం